విజయనగరం జిల్లా గరివిడి మండలం కోనూరులో మీసాల వారి వివాహ విందు కార్యక్రమానికి మంత్రి గంటా శ్రీనివాసరావు దంపతులు హాజరయ్యారు. మంత్రి గంటా శ్రీనివాసరావు దగ్గర ఓఎస్డీగా పనిచేస్తున్న ఎంఆర్జీ నాయుడు కుమారుడి వివాహ విందు కార్యక్రమంలో కోనూరులో ఘనంగా జరుగుతోంది. గత నెల 29న భీమవరంలో వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అక్కడ మా ప్రతినిధి రమణ ఉన్నారు, మరిన్ని వివరాలు లైవ్లో అందిస్తారు. రమణ, చెప్పండి, పెళ్లి సందడి ఏ విధంగా కొనసాగుతోంది? గుడ్ మార్నింగ్ సంతోషి. అయితే గంటా శ్రీనివాసరావు గారి దగ్గర ఓఎస్డీగా పనిచేసిన మీసాల రాజగోపాల్ గారి ఇంట్లో అయితే కనుక ఈ వివాహ విందు కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. డిసెంబర్ 29వ తారీఖున భీమవరంలో రాజగోపాల్ కుమారుడు దినేష్ గీతికల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే 30వ తారీఖు విజయవాడలో రిసెప్షన్ కార్యక్రమం ముగించుకుని ఈరోజు సొంతూరు గరివిడి మండలంలోని కూనూరు గ్రామంలో అంగరంగ వైభవంగా విందు కార్యక్రమం జరుగుతోంది. వధూవరులు ఇద్దరు కూడా వేదిక మీద కూర్చున్నారు. వచ్చిన ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వధూవరులను ఆశీర్వదిస్తున్నారు. మరి కాసేపట్లో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు గారు కూడా ఈ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. సో ఈ నేపథ్యంలో అంతా కూడా కోలాహలంగా సందడిగా మారిందనే చెప్పాలి. సో మనతో పాటు రాజగోపాల్ అడిగి సార్ చెప్పండి, సో ఎవరెవరు రాబోతున్నారు, సొంతూరులో ఏర్పాటు చేయడం ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఈ పుట్టినూరులో ఇదే స్కూల్లో చదువుకున్నాను. అలాగే మా అబ్బాయికి పెళ్ళి అయింది. మా అబ్బాయి కూడా సివిల్ సర్వెంట్ అయ్యాడు. సో అదేవిధంగా ఈరోజు ఈ ఫంక్షన్ ఇక్కడ జరగడం, సో నేను చదువుకునే స్కూల్లోనే జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫంక్షన్కి మా మంత్రి గారు, నేను ఎవరైతే ఓఎస్డీగా పనిచేస్తున్నానో గంటా శ్రీనివాసరావు గారు వస్తున్నారు, అలాగే కళా వెంకటరావు గారు వస్తున్నారు, అలాగే ఎమ్మెల్యేసు అందరూ కూడా వస్తున్నారు. దే ఆర్ ఆన్ ది వే. ఇప్పుడు జన్మభూమి ప్రోగ్రాం ఉండడం వలన వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. బట్ అందరూ జాయిన్ అవుతున్నారు. చాలా వాళ్ళకి కూడా ఇంత సపోర్ట్ చేసినందుకు మా గ్రామ ప్రజలకు, తర్వాత ఈ విచ్చేసిన అందరికి అతిథులకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుసుకొస్తున్నాను. అలాగే విచ్చేస్తున్న అతిథులకు కూడా మా మంత్రి గారు అయితేనేమి, కళా వెంకటరావు గారు అయితేనేమి, ఎమ్మెల్యేస్ అయితేనే ఎవరెవరు వస్తున్నారో వారందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాను. ఓకే, మీరు చెప్పండి, నాన్నగారి సొంతూరులో ఈ ఫంక్షన్ జరుగుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? ఎంత హ్యాపీగా ఉందా ఈ ఊర్లో? చాలా ఆనందంగా ఉందండి. దేవుడు ప్రతిరూపాలే తల్లిదండ్రులు. నాకు ఎంతో ఆనందం కలిగించేది ఏంటి అని అంటే, మా తల్లిదండ్రుల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ మా తల్లిగారిని నేను ప్రస్తావించాలి. ఆవిడ మాకిచ్చిన సహకారం, ప్రోత్సాహం వల్ల నేను ఇంత ఎత్తుకు ఎదిగాను. ఆ తర్వాత నాకు ఇంత ఘనంగా పెళ్లి చేస్తున్నందుకు మా నాన్నగారిని నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే మా నాన్నగారి సొంత ఊరిలో ఇంత గొప్పగా, ఇంత గ్రాండ్గా అవుతున్నందుకు నాకు ఇది ఒక మెమరబుల్ ఈవెంట్గా మిగిలిపోయింది. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ మామ్, అండ్ అబౌవ్ ఆల్ థ్యాంక్ యూ మై వైఫ్. మీరు చెప్పండి, మీకు ఎలా ఉంది ఊరు? అది ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఫంక్షన్ జరగడం? అది కూడా ఈ తోట ఏరియాలో సో ప్రశాంతంగా ఉంది, ఎలా అనిపిస్తుంది? చాలా కొత్తగా ఉంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. ఇంతలా అరేంజ్మెంట్స్ చేస్తారనుకోలేదు. సో ఇది మొత్తానికి ఇలాంటి సొంతూరులో, అంటే ఆయన చదువుకున్న స్కూల్లో, ఆయన సొంతూరులో ఈ వివాహ మహోత్సవం, అంటే వివాహ విందు మహోత్సవం జరగడం చాలా ఆనందంగా ఉందంటున్నారు. అలాగే గంటా శ్రీనివాసరావు గారితో పాటు అలాగే కళా వెంకటరావు గారు, ఇతర ఎంతోమంది ప్రముఖులు కూడా ఈ వివాహ విందు కార్యక్రమానికి హాజరవుతారని సో చాలా ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికే ఎంతోమంది చుట్టుపక్కల ప్రజలు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి వధూవరులను ఆశీర్వదించడం జరుగుతోంది. దీంతో పాటుగా ఇంకా ప్రత్యేక కార్యక్రమాలు, అలాగే దింసా నృత్యం కానీ అంటే ఇవన్నీ కూడా ప్రత్యేక కార్యక్రమాలతో ఈ వేదిక మొత్తం కూడా ఆహ్లాదకరంగానే మారిందని చెప్పాలి. మొత్తం ఎంతో వేలాది మంది వచ్చి వధువులను ఆశీర్వదించారు. అలాగే భోజనాలకు కూడా ఎన్నో రకాల ప్రత్యేక ఏర్పాట్లు అయితే కనుక చేశారని చెప్పాలి. సంతోషి, ఓవర్ ది స్టూడియో.
ఆప్తులకు, కుటుంబ సభ్యులకు, గ్రామ పెద్దలకు అందరికీ కూడా స్వాగతం. గౌరవనీయులు వెనకల రామనాయుడు గారు